ఆవుకు సకాలంలో వైద్యం అందక పశు వైద్య అధికారుల నిర్లక్ష్యంతోనే ఆవు మృతి చెందిందని ఆవు యజమాని బొమ్మన ఎల్లారెడ్డి ఆరోపించారు. అనంతరం ముస్తాబాద్ పశు వైద్యశాల ముందు మృతి చెందిన ఆవును వేసి నిరసన తెలిపారు. ఆవుకు సకాలంలో వైద్యం అందక మృతి చెందిందని, గత 2 రోజుల క్రితం నెల నిండిన ఆవుకు అత్యవసర పరిస్థితుల వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తే వైద్యులు లేకపోవడంతో కొట్ల పశు వైద్యశాలకు ఆటోలో ఆవును తరలించగా అక్కడ కూడా వైద్యులు అందుబాటులో లేక ఆవు మృతి చెందిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మరుసటి రోజు ఇన్ఛార్జ్ వైద్యాధికారిని వివరణ కోరగా ప్రభుత్వం నుంచి పాడి రైతుకు నష్టపరిహారం వచ్చేలా చూస్తామని తెలపడంతో ధర్నా విరమించారు. బొమ్మల ఎల్లారెడ్డి అనే మా మిత్రుడు 3 రోజుల క్రితం ఇక్కడ ఆవు బాగలేదని చెప్పి హాస్పిటల్కి వచ్చిండు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ డాక్టర్ లేరు. లేకపోతే కంపౌండర్ ఏం చేసాడు, పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇది అని చెప్పి ఇంజక్షన్ పేరు చెప్తే వద్దని చెప్పి ఆపేసాడు. మళ్ళీ తెల్లారి వచ్చాక డాక్టర్ లేకుండా ఏం చేసినాం, సాయంత్రం ఫోన్ చేస్తే కొరుట్లకు దానికి ఆపరేషన్ చేయాలంటే కొరుట్లకు రిఫరెన్స్ ఇచ్చారు. కొరుట్లకు రాత్రి 3 గంటల బండి వేసుకొని కొరుట్ల వేరు రైతు ఎల్లారెడ్డి అంటేనే కొరుట్ల తీసుకొని పోయిండు. 3 గంటల నుంచి పోయేసరికి 8:30 అయింది. అక్కడ పొద్దున పోయేసరికి అక్కడ ఒక డాక్టర్ కానీ ఒక నర్సు కానీ ఎవరు లేరు, ట్రైనింగ్ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఆ డాక్టర్ దవాఖాన బిల్డింగ్ మాత్రమే ఉంది కానీ ఇలా డాక్టర్లు కానీ కంపౌండర్లు కానీ ఎవరు లేరు. ఒక ప్రైవేటు వ్యక్తి దీన్ని నడుపుతుండు, ప్రైవేట్ అయినా మందులు అమ్ముకుంటుండు బయటకు. ఆ వ్యవస్థను ఆపేసిరి. లేకపోతే కలెక్టర్ గారు చెప్పేది ఏందో ఒకటే, ముస్తాబా దవాఖాన బంద్ చేయరి. మా రైతులందరం ముక్కు మడిగా చెప్తున్నాం, దవాఖాన బంద్ చేయరి. దవాఖాన మాకు అవసరం, ఉపయోగం లేని దవాఖాన మాకు కాదు. నేను ఇప్పుడు 2 సంవత్సరాలు డైరీ ఫామ్ పెట్టి 2 సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్లోకి ఎప్పుడు వచ్చినా కానీ ఒక 100 సార్లు రావచ్చు, ఒక్కసారి కూడా నాకు డాక్టర్ కనిపించిన రోజు అసలు లేదు. మొన్న ఆవు సిక్ అయితే డెలివరీ ఉంటే డెలివరీ కాలేదు. కాకపోయే వరకు నేను హాస్పిటల్ పోయేదామని చెప్పేసి డాక్టర్ గురించి ఇక్కడికి వస్తే డాక్టర్ లేడు. డాక్టర్ లేకపోతే ఆ మేడం ఉండి అటెండర్ ఉండి ఆమె ఫోన్ చేసింది, ఇక పలానా వ్యక్తి వచ్చిందంటే రోహిత్ అంటే ఫోన్ చేస్తాడు అని చెప్పాగానే రోహిత్ మళ్ళీ అదే కంపౌండర్ మేడంకు ఫోన్ చేసి ఎవరు వచ్చారు ఏం కదంటే పలానా వ్యక్తి అంటే నొప్పులు ఇంజక్షన్ ఇవ్వాలి, పలానా దగ్గర దొరుకుతా కొనుక్కొని ఊరని చెప్పిండు. మేము అది ఆవుకి ఇవ్వలేదు, మా ఫ్రెండ్కి, ఎందుకంటే కొంచెం మెడిసిన్ గురించి తెలుసు. మీరికే ఇంకా ఖర్చు పెట్టించిన నన్ను కొరుకులో తీసుకోమని చెప్పేసి అదనంగా ఇంకా మీకు 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బెదిరింపులు కూడా వస్తున్నాయి. మళ్ళీ ఆవు ఇక్కడ ఎందుకు వేసారు, ఇక్కడ తీసేయాలి అని చెప్పి బెదిరింపులు కూడా వస్తున్నాయి. దయచేసి మా కోరిక ఏంటంటే ఇక్కడ అందుబాటులో డాక్టర్ ఉండలేడు. ఈ గవర్నమెంట్ వచ్చే మెడిసిన్ కూడా బయటకు దారి మలుతుంది. దయచేసి డాక్టర్ కంపల్సరీ ఇక్కడ ఏర్పాటు చేయాలి. 2వ మెడిసిన్ కూడా అవైలబుల్ ఉంచాలి. మాకు మాత్రం నష్టపరిహారం కట్టియాలి. అట్లయితే తీసుకోవాలి, లేకపోతే తీసే ప్రసక్తే లేదు.